నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎన్నికలైపోయిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ ఓ బహిరంగ లేఖతో తెరపైకి వచ్చారు. మధ్యంతర ప్రభుత్వానికి నా సూచన అంటూ ఆయన ఓ లెటర్ రాశారు. పంట కాలువల మరమ్మతులు చేపట్టాలని, యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేయాలని ఆయన తన లేఖలో సూచించారు. ఋతుపవనాలు ప్రవేశించేలోగా పనులు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు రానున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి దాదాపు మరో నెల రోజుల సమయం ఉంది. ఈలోగా ఏపీలో పలు సమస్యలు నాయకులకు సవాలుగా మారాయి. అధికారంలో లేనప్పుడు నిధులు విడుదల చేయడం వంటి వెసులుబాటు ఉండదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. చాలా పనులు మందకోడిగా జరిగే అవకాశం ఉంది. అటువంటి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. ఎన్నికలైపోయినా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కడం మాత్రం మానలేదు పవన్ కళ్యాణ్. గత 5 ఏళ్లలో ఏపీలో పంట కాలువల మరమ్మతుల్ని ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పటికైనా ఆ పని చెయ్యాలంటూ ఆయన ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగిసింది కాబట్టి మధ్యంతర ప్రభుత్వం జలవనరుల శాఖతో ఈ అంశంపై సమీక్ష జరపాలని కోరారు పవన్. రాష్ట్రంలోని పంట కాలువలన్నీ పూడికతో నిండిపోయి ఉన్నాయని, చివరి ఆయకట్టుకి నీరు అందడం లేదని, గతేడాది పశ్చిమ కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోవడానికి కారణం ఇదేనని చెప్పారాయన. వెంటనే మరమ్మతులు చేపట్టాలని జనసేనాని సూచించారు. సహజంగా పోలింగ్ తర్వాత నాయకులంతా గెలుపు ధీమాతో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతూ ఉంటారు. కానీ పవన్ మాత్రం ప్రజా సమస్యలపై స్పందించారంటూ జన సైనికులు ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తున్నారు. అటు వైసీపీ నుంచి కూడా అంతే ఘాటుగా సమాధానాలు వస్తున్నాయి. ప్రజలు స్పష్టమైన తీర్పుని ఇవ్వబోతున్నారని, ఇకనైనా వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే పనులు మానేయాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ లేఖపై వైసీపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.